Yes, good afternoon, officers. Time for a short and cute video. Today is an important and very good topic, e-passports. కొత్తగా మేలో ఇనిషియేట్ చేశారు. జూన్లో all states it will be implemented at all the passport సేవా కేంద్రాస్. అయితే దీంట్లో బెస్ట్ ఫీచర్స్ ఏంటంటే ఒక చిప్ పెడతారు. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఒక స్మాల్ RFID చిప్ పెడతారు. ఇది ఒక RFID చిప్. సో ఈ RFID అంటే రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ చిప్. దీంట్లో అసలు ఏమేమి ఉంటాయి? చిప్ దట్ మీన్స్ ఇట్ స్టోర్స్ డేటా త్రూ ఎలక్ట్రికల్ సిగ్నల్స్ ఫండమెంటల్. సో అయితే ఈ చిప్లో ఏమేమి ఉంటాయంటే యువర్ నేమ్, యువర్ డీటెయిల్స్, your fingerprints, your scan, all these things will be included in this chip. సో మీరు స్పెసిఫిక్గా వెళ్ళి ప్రతిదీ ఫిల్ చేయాల్సిన అవసరం లేదు. చిప్ స్కాన్ చేస్తారు. స్కాన్ చేయగానే మీ కంప్లీట్ డీటెయిల్స్, రెసిడెన్షియల్ అడ్రస్, మీ పేరు, గీరు, ఎవ్రీథింగ్ వచ్చేస్తుంది. ఇది ఎస్పెషల్లీ ఇమిగ్రేషన్ కౌంటర్స్లో టైంని బాగా తగ్గిస్తుంది అండ్ ఈజీగా యాక్సెస్ చేయడానికి బాగుంటుంది. పోలీస్ వెరిఫికేషన్కి ఇంకా ఈజీ అవుతుంది, ఎందుకంటే పోలీస్ వాళ్ళ పర్సనల్ యాప్ ఉంటుంది వేర్ ద మినట్ యూ స్కాన్ ద పాస్పోర్ట్ ఆల్ యువర్ డీటెయిల్స్ విల్ గో ఆఫ్ టు ద పోలీస్ స్టేషన్. సో దీనివల్ల స్క్రూటినీ విల్ బికమ్ ఈజీ, సెక్యూరిటీగా ఉంటుంది. అండ్ దిస్ నామ్ ఈజ్ యాక్సెప్టెడ్ ఇన్ 120+ కంట్రీస్లో ఈ పాస్పోర్ట్ని యాక్సెప్ట్ చేయడం మొదలుపెడుతున్నారు. అయితే మన మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్కి ఇది ఒక బిగ్ బూస్ట్ అవుతుంది, ఎందుకంటే వీ విల్ బి యూజింగ్ టెక్నాలజీ అండ్ ఇట్ ఈస్ మేడ్ ఇండిజినియస్లీ ఇన్ ఇండియా. కాబట్టి అట్ నాసిక్ ఇవన్నీ తయారు చేస్తారు. సో ఇట్ బికమ్స్ అ వెరీ వెరీ బ్యూటిఫుల్ థింగ్. అండ్ మన డిజిటల్ ఇండియా మిషన్ కూడా చాలా చాలా బాగుంటుంది. సో ఓవరాల్ దట్ పాస్పోర్ట్లో కొన్ని 5-6 ఇంపార్టెంట్ టెక్నికల్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. అవి యాజ్ UPSC ఆస్పిరెంట్స్ మీకు తెలియాలి. ఆ డీటెయిల్స్ అన్నీ కింద PDF ఫార్మాట్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. నేను కూడా ఒక్కసారి ఒక 1-2 మినిట్స్లో సింపుల్గా కాన్సెప్ట్ అని చెప్పేస్తాను with a little bit of statistics and some important points. మీరు దీని ఒక్కసారి గ్లాన్స్ కొడితే 2 minutes 3 minutes వీడియో చక్కగా టక్కమని పాస్పోర్ట్ మీద ఏ క్వశ్చన్ ఇచ్చినా సరే మీరు హ్యాపీగా ఆన్సర్ చేయొచ్చు, ప్రొవైడెడ్ యూ రివైజ్. అది మాత్రం తప్పదు. సో బేసికల్గా వాట్ డస్ ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఒకసారి క్విక్ గ్లాన్స్ కొడదాం. సో యాజ్ ఐ సెడ్ దిస్ ఇన్క్లూడ్స్ ఇట్స్ అ బయోమెట్రిక్ సింబల్. ఈ చిప్ అనేది ఈ పాస్పోర్ట్కి మేజర్ పాయింట్ ఇది. సో ఈ పాస్పోర్ట్ ఈజ్ అ బయోమెట్రిక్ పాస్పోర్ట్, ఒక RFID చిప్, యాజ్ ఐ టోల్డ్ యు, రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ చిప్. ఇట్స్ అ పార్ట్ ఆఫ్ పాస్పోర్ట్ సేవా ప్రోగ్రామ్ 2.0 PSP. ఓకే, ఇట్ ఈస్ అ మోడర్నైజేషన్ అఫేర్ బై ద మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్కి సంబంధించిన విషయం. సో RFIDలో ఏమేమి ఉంటాయి? Your personal details, biometric data like face, fingerprints and signature, మూడు కూడా స్టోర్ చేసి ఉంటాయి. సో దిస్ NFC antenna facilitates contactless reading. అంటే వితౌట్ టచింగ్ ద పాస్పోర్ట్ దే కెన్ ఐడెంటిఫై వాట్ యు ఆర్ at the e-gates at immigration. సో యూ డోంట్ హ్యావ్ టు గో ఫర్ దట్ ఫిజికల్ చెక్స్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. అక్కడ e-gates దగ్గర మీ పాస్పోర్ట్ పెట్టంగానే ఆ మైక్రోచిప్ని అది రీడ్ చేసి మొత్తం డీటెయిల్స్ మీరు లీగలా ఇల్లీగల్ అనేది టక్మని ఐడెంటిఫై చేస్తారు. ఇది ఓవరాల్ అనాలిసిస్ ఆఫ్ ద పాస్పోర్ట్. అయితే దీంట్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన టర్మ్స్ BAC, PA, EAC, సెక్యూరిటీ ప్రొటెక్ట్స్ అగేన్స్ట్. ఎందుకు ఇదంతా? బేసికలీ ప్రొటెక్షన్ అగేన్స్ట్ డేటా. మీ డేటా సెక్యూర్గా ఉండాలి, ఎవరు ట్యాంపర్ చేయకూడదు, అంటే పార్ చేయకూడదు. క్లోనింగ్ అంటే కాపీ కొట్టి మీ పేరు మీద ఇంకోటి కూడా పాస్పోర్ట్ చేసుకుని వెళ్ళడం వీలు కుదరదు. సో క్లోనింగ్కి, ట్యాంపరింగ్కి అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ యువర్ డేటా సెక్యూరిటీకి చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. సో BAC అంటే బేసిక్ యాక్సెస్ కంట్రోల్. ఇది ఏం చేస్తుందంటే ఎన్షోర్స్ ఓన్లీ ఆథరైజ్డ్ రీడర్స్ టు రీడ్ దట్ చిప్. సో ఓన్లీ e-gates దగ్గర లేకపోతే ఆథెంటిక్ సోర్సెస్ దగ్గర మాత్రమే ఆ స్కానర్ ఫెసిలిటీస్ అవైలబుల్ ఉంటాయి. సో నార్మల్ డూప్లికేట్ స్కానర్స్ దగ్గర మీరు తీసుకెళ్ళి పాస్పోర్ట్ పెడితే అది పనిచేయదు. సో ఓన్లీ ఆథెంటిక్ సోర్సెస్ దగ్గరే ఈ స్కానింగ్ జరుగుతుంది. అందుకే ఇట్ ఈస్ కాల్డ్ బేసిక్ యాక్సెస్ కంట్రోల్.
నెక్స్ట్ P అంటే ప్యాసివ్ ఆథెంటికేషన్, ఆథెంటిసిటీ ఐడెంటిఫై చేస్తుంది. నెక్స్ట్ EAC అంటే ఎక్స్టెండెడ్ యాక్సెస్ కంట్రోల్. దీనివల్ల ఏమవుతుందంటే మీ బయోమెట్రిక్ డేటా లైక్ యువర్ ఫేస్, ఫింగర్ ప్రింట్స్, సిగ్నేచర్స్ అన్నీ కూడా ఎవరు కాపీ అంటే క్లోనింగ్ చేయడం కానీ, ట్యాంపరింగ్ చేయడం కానీ, అంటే పెంట చేయడం కానీ, అన్ని విరగొట్టడం కానీ అట్లాంటివి ఏమీ జరగదు. సో దిస్ ఈస్ ఇన్ కంప్లయన్స్ విత్ ICAO, విచ్ ఇస్ నథింగ్ బట్ ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ స్టాండర్డ్స్ కి ఇట్ ఈస్ ఇన్ కంప్లయన్స్ విత్ దిస్. అంటే వాళ్ళు పెట్టిన రూల్స్ కి, వాళ్ళు పెట్టిన రిక్వైర్డ్ నార్మ్స్ కి this RFID chip with passport will work and it will be compliant with ICAO rules and regulations. So దీని వల్ల ఒక ఎన్హాన్స్డ్ సెక్యూరిటీ చిప్ ఎన్క్రిప్షన్ ఉంటుంది. దానికి ఎన్క్రిప్షన్ అంటే ఏంటిది? ఒక పర్టికులర్ దాన్ని సీక్రెట్ గా హైడ్ చేయడం. బ్రేక్ చేస్తే మీకు ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది, మీకు తెలిసిపోతుంది ఎవరో మన పాస్పోర్ట్ తో పిచ్చి పిచ్చిగా ఆడుకుంటున్నారని ఇమీడియట్ గా తెలిసిపోతుంది. సో ద ఎన్క్రిప్షన్ లెవెల్స్ ఆర్ అట్ అ వెరీ హై లెవెల్, సో ఇట్ ఈస్ నాట్ ఈజీ టు హ్యాక్. దానివల్ల ఐడెంటిటీ థెఫ్ట్ జరగదు, ఫాస్టర్ ఇమిగ్రేషన్ అట్ గేట్స్ ఈజీగా జరుగుతుంది. సో క్విక్ స్కానింగ్ ఎనేబుల్స్ క్విక్ స్కానింగ్ ఫర్ అట్ గేట్స్ ఇంటర్నేషనల్లీ. దానివల్ల మనం ఆపేది ఎవరు ఉండరు. దట్ ఈస్ ద బెస్ట్ పాయింట్. అయితే దీనివల్ల ఏమవుతుందంటే హ్యూమన్ ఇంటర్వెన్షన్ బికాస్ తగ్గిపోతుంది. AI బేస్డ్ పోలీస్ వెరిఫికేషన్ జరగచ్చు యూజింగ్ M-Passport. అట్ M-Passport పోలీస్ యాప్స్ లో ఇది కూడా డైరెక్ట్ గా త్రూ AI యూ కెన్ ఐడెంటిఫై ద పర్టికులర్ కస్టమర్. నెక్స్ట్ గ్లోబలీ యాక్సెప్టెడ్ ఓవర్ 120+ కంట్రీస్. నేను ముందు చెప్పినట్టుగా మన మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ కి చాలా ఇనిషియేటివ్ అట్ ఇండియా సెక్యూరిటీ ప్రెస్ ISP నాసిక్. ఇది ప్రిలిమ్స్ కి వచ్చే క్వశ్చన్. ఇది ఎక్కడుంది నాన్న మేక్ ఈ ప్రింటింగ్ పాస్పోర్ట్స్ అవన్నీ ఏడే చేస్తారంటే నాసిక్ లో చేస్తారు. అది వెరీ ఇంపార్టెంట్. ఆల్రెడీ 13 cities లో స్టార్ట్ చేయడం జరిగింది. గోవా, రాంచీ, చెన్నై, ఢిల్లీ. ఇది కాకుండా జూన్లో అంటే ఈ మంత్లో అక్రాస్ ఆల్ PSKs అంటే పాస్పోర్ట్ సేవా కేంద్రాస్ అండ్ POPSK అంటే పోస్ట్ ఆఫీస్ పాస్పోర్ట్ సేవా కేంద్రాస్లో ఇవన్నీ యాక్సెప్ట్ చేయడం మొదలెడుతున్నారు ఫ్రమ్ June 2025 ఇన్ ఆల్ ద స్టేట్స్. ఇది ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ మనకున్న కాన్సెప్ట్స్ ఏంటి క్విక్గా చూద్దాం. RFID అంటే రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్. ఏం చేస్తుంది? స్టోర్ చేస్తుంది, ట్రాన్స్మిట్ చేస్తుంది. అది వెరీ పాయింట్. NFC అంటే నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్. అంటే క్విక్ స్కాన్ అట్ క్లోజ్ రేంజ్లో మీరు అక్కడున్నా సరే మీరు స్కాన్ చేయగానే వచ్చేస్తుంది. మన పేటిఎం ఇంకా మన ఫోన్పే యాప్స్ లెక్క. ICAO అంటే ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్. ఇది గ్లోబల్ స్టాండర్డ్స్ని సెట్ చేస్తుంది, పాస్పోర్ట్ స్టాండర్డ్స్. BAC అంటే బేసిక్ యాక్సెస్ కంట్రోల్. దానివల్ల లిమిట్స్ యాక్సెస్ టు ద చిప్ ఓన్లీ. నెక్స్ట్ PA అంటే ప్యాసివ్ ఆథెంటికేషన్. క్లోన్డ్ ఆర్ ఫేక్ చిప్ ఏమైనా ఉంటే PA విల్ ఐడెంటిఫై దట్. PA అంటే ఎవరు? ప్యాసివ్ ఆథెంటికేషన్. నెక్స్ట్ ISP అంటే ఇండియా సెక్యూరిటీ ప్రెస్. ఎక్కడ ఉంది? నాసిక్లో ఉంది. మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ పాస్పోర్ట్స్ ఇక్కడ జరుగుతుంది. దేర్ఫోర్ ఇది ప్రిలిమ్స్ కి వెరీ వెరీ ఇంపార్టెంట్. PSP 2.0 పాస్పోర్ట్ సేవా ప్రోగ్రామ్ 2.0 డిజిటల్ మోడర్నైజేషన్ ఆఫ్ పాస్పోర్ట్ సర్వీసెస్ అంటే ఫిజికల్ పాస్పోర్ట్స్ ని పాస్పోర్ట్స్ కింద తయారు చేస్తుంది. PSK ఆర్ POPSK అంటే పాస్పోర్ట్ సేవా కేంద్ర, పోస్ట్ ఆఫీస్ పాస్పోర్ట్ సేవా కేంద్ర. ఇవన్నీ పబ్లిక్ సెంటర్స్ వేర్ ద పాస్పోర్ట్స్ ఆర్ ఇష్యూడ్ అండ్ స్కాన్డ్. MEA మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్. ఇది ఏం చేస్తారంటే దిస్ ఈస్ ది ఓవర్సీయింగ్ బాడీ ఫర్ ఆల్ ద పాస్పోర్ట్స్. AI మీకు తెలిసిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అంతా కూడా AI చేస్తుంది. సో దీస్ ఆర్ ఆల్ ద కాన్సెప్ట్స్ విచ్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద పాస్పోర్ట్ స్కీమ్. ఎవరికైతే రూరల్ సైడ్లో తెలియదో మీరు అందరూ స్ప్రెడ్ చేయండి ఇన్ఫర్మేషన్. ఎందుకంటే చాలా మంది యూత్కి ఈ ఇన్ఫర్మేషన్ తెలిసినా సరే డీటెయిల్స్ తెలియదు. RFID చిప్ అంటే ఏంది, PA అంటే ఏంది, MEA అంటే తెలిసి ఉంటుంది, PSP అంటే ఏంటి, ISP అంటే ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ అనుకుంటారు. కానీ అట్లా కాదు. దీంట్లో ఇండియా సెక్యూరిటీ ప్రెస్ నాసిక్లో ఉంది. అది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ప్రిలిమ్స్. సో ఇంతకంటే మించి మీకు ఈ పాస్పోర్ట్ క్వశ్చన్లో అడగడానికి ఏం ఛాన్స్ లేదు. ఇమిగ్రేషన్ ఈజీగా అయిపోతుంది, గేట్స్ దగ్గర స్కాన్ అయిపోతుంది. అండ్ ఫిజికల్ పాస్పోర్ట్ చూపించడం కంటే పాస్పోర్ట్ చూపించి డైరెక్ట్గా మీకు గేట్వే ఈజీగా లోపలికి వెళ్ళిపోవచ్చు. సో దట్ ఈస్ అ హోల్ గేమ్ ఫర్ పాస్పోర్ట్ స్కీమ్ ఆఫ్ ఇండియా. మన డిజిటల్ ఇండియా అండ్ మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్కి ఫ్యాంటాస్టిక్ థింగ్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. హ్యావ్ నైస్ డే. బాయ్.